నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాక్షిలో ప్రధానంగా ఏం వార్త రాసినారు? ఇప్పుడు రాష్ట్రంలో రప్ప 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 అనే డైలాగ్ పైన పెద్ద వివాదం రాజుకున్నది. ఈ క్రమంలో ఏ వార్తలు రాశారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సాక్షి మెయిన్ బ్యానర్ లో అండి రాసింది ఏంటంటే, అమెరికా మెరుపు దాడి, అక్కడ ఇజ్రాయెల్ కి అదే విధంగా ఇరాన్ కి హాట్ గా యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా అమెరికా దిగిందని చెప్పడం సాక్షి ఉద్దేశం. దాంట్లో కూడా తప్పు లేదు. కానీ మన భారతదేశానికో ఇమ్మీడియట్ గా నేను చెప్తాను, యుద్ధ ప్రాతిపదికన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఈ వార్తనే గన మెయిన్ బ్యానర్ లో గన రాస్తే దాంట్లో అర్థం ఉంది. ఇప్పుడు జగన్ దగ్గినా తుమ్మినా కూడా మెయిన్ బ్యానర్ లో వేసేటువంటి సాక్షి వారు ఇవాళ అమెరికా పేరు రాసినారు. ఇప్పటికిప్పుడు మునిపోయేదేం లేదు. సరే, అంత ప్రధానమైన వార్త అమెరికా ఇరాన్ పైన దాడి చేసింది, ఈ వార్త కన్నా హైలైట్ చేయాలనుకుంటే ఇంకొక విషయం అయితే ప్రస్తావిస్తాను. మన దేశం మొత్తంలో ఏ పేపర్ అయినా చూడండి, హిందూవో, టైమ్స్ ఆఫ్ ఇండియానో, లేకుండా ఉండే రిపబ్లిక్ పేపర్ అనో, లేకుంటే మన ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్రజ్యోతి, లేకుంటే ఈనాడు, సూర్య పేపరు, ఎటువంటి పేపర్ లో అయినా కూడా ఒక వార్త ఏదంటే సుప్రీం కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఎవరైతే క్రిమినల్స్ గాని లేదా ఎక్కువ కేసులు ఉండే వారు ఉంటారో దేశంలో, వారికి ఎలక్షన్ లో పోటీ చేసేదానికి అవకాశం అంటూ ఉండదు. దీనిపైన ఒక సపరేట్ కమిటీ వేసి మాకు ఆ విషయాన్ని తెలియజేయండి, ఇది సాధ్యాలు ఎలా ఉంటాయని చెప్పి సుప్రీం కోర్టు ఒక కమిటీ అంటూ వేసింది. ఆ వార్తని ప్రతి దేశంలోని ప్రతి పేపర్ హైలైట్ చేసింది. కానీ ఆ రోజున సాక్షి ఎందుకో మెయిన్ బ్యానర్ లో మెయిన్ స్ట్రీమ్ లో వేయలేదు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు దండుకున్నట్టు సాక్షి వారికి నచ్చల వార్త. ఎందుకంటే క్రిమినల్స్ మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ చేసేదానికి అవకాశం ఉండదు అని చెప్పి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దండుకున్నట్టే జరిగింది. నిజంగా వాస్తవంగా అంటే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఈస్ ఏ క్రిమినల్, అతను మళ్ళీ పోటీ చేసేదానికి అవకాశం ఉండదు, కాబట్టి మన గురించి మనం మరి ఇంత విచిత్రంగా పోడుకునేట్టు ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును కూడా లేదా సుప్రీంకోర్టు ఆలోచనలు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చెప్పేదానికి సాక్షి వారు తావివ్వలేదు. అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇటు సాక్షి పేపర్ కావచ్చు. అసలు సాక్షి టీవీలో అయితే అసలు ఏనే ఇలా వార్త. సరే, పేపర్ విషయానికి సంబంధించి అది ఆ రోజున వాళ్ళు రాసినటువంటి వార్తలు ఎట్లున్నాయంటే, ఎవరో ఒక కవి రాసిన కవిత్వాలు, లేకుండా ఉంటే చంద్రబాబు ఇంకా పలానా అమలు చేయలేదని చెప్పి వాస్తవంగా ఏ రోజుకి ఆ రోజు ట్రాన్స్పరెంట్గా బాధ్యతాయుతంగా చంద్రబాబు గారు ఓపెన్గా చెప్తానే ఉన్నారు. ఇద్దో పలానా నెలలో పలానా 10వ తారీఖు ఈ కంప్లీట్ చేస్తాము, సూపర్ 6 హామీలో భాగంగా ఇప్పటికీ 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, 8 లక్షల మందికి పై చిలుకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది అయితే చెప్పినారు. ఇలా ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. ఈ వార్తలు ఏవి సాక్షి రాయరు. సరే, ఇవాళ మెయిన్ సీదా స్ట్రైట్ విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి రప్ప 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 అనే డైలాగు సాక్షి రాసినటువంటి వార్త కూడా ఏది పుష్ప సినిమాలో, యా సినిమా అది పుష్పదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు కదా. తర్వాత 2 రోజుల తర్వాత నిన్నటి నుంచి మనం ఆ విజువల్స్ చూపించడానికి కూడా నాకు కొంచెం జుబ్సకరంగా ఉన్నది. ప్లస్ ఏంటంటే కొన్ని విజువల్స్ ప్లే చేయకూడదు, మీరు కావాలంటే వేరే ఛానల్లో ఖచ్చితంగా వేసింటారు. రా ఫుటేజ్ కూడా ఉండదు ఎక్కడ పట్టినా కూడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఏదైతే ఉందో ఆ కాన్వాయ్ గుద్ది పలానా మనిషి చనిపోయినాడు అని ఇమ్మీడియట్ గా మనకు వార్తలు అంటూ బయటకు వచ్చాయి. ఆ మనిషి ఎవరు అంటే దళితుడు. జగన్మోహన్ రెడ్డి మొన్న పెట్టినటువంటి 3 గంటల పాటు ఆ ప్రెస్ మీట్ లో కూడా వేరే ఒక వ్యక్తిని గురించి, ఏది నందిగం సురేష్, ఒక దళితుడిని ఆ మాదిరి అరెస్ట్ చేస్తారా అని చెప్పి అన్నాడు కదా నందిగం సురేష్ ని. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి చనిపోయినటువంటి వ్యక్తి కూడా ఒక దళితుడే. ఆ దళితుడు ఎవరంటే స్వయాన వైసీపీ అభిమాని. ఆయన దగ్గరికి పోయి ఓదార్పు యాత్రలు ఉన్నవో, అయ్యా మీ కుటుంబం ఇబ్బందుల్లో ఉండదు కదా అని చెప్పి ఆయనకు ఒక 50 లక్షలు లేకుండా ఒక 30 లక్షలు కోటి రూపాయలు ఇచ్చే కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయకంటే చేయరు. అంతెందుకు ఒక వయసులో ఉన్నటువంటి యువకులు వాళ్ళ మిత్రులందరూ వైసీపీ కనువాయిలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఈ సాక్షి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళేగైనా టీడీపీ వారికైనా అయితే చచ్చిపోయే వారికి ఎందుకు తెచ్చుకుంటారండి? ఆ కుర్రాడు పాపం పెళ్లిగిడ కాల ఒక కుర్రాడు, ఈ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడినటువంటి వ్యక్తి, ఆయన వృద్ధుడు, ఆయన పక్కన పెడితే కుర్రాడు హార్ట్ అటాక్ తో చనిపోయినటువంటి కుర్రాడు కనీసం పెళ్లిగిడ కాల వైసీపీ హ్యాడ్ కోర్ ఫ్యాన్. టీడీపీ వాళ్ళే కన్నా ఏదో జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పైన బురదబియ్యాలంటే ఎందుకు చచ్చిపోతారు, ఎందుకు ప్రాణాలు వెళ్తారు? మినిమం లాజిక్ అంటూలే. ఇప్పుడు సాక్షి వారు రాసినటువంటి వార్తల్లో హైలైట్ గా కొన్ని పాయింట్లు అంటూ రాశారు. ఏది సిగ్గు శరం లేకుండా వాస్తవంగా తప్పుని వక్రీకరిస్తూ ఒక ఫుటేజ్ సాక్షి వారు ఫుటేజ్ వేయాల ఏ మెయిన్ స్ట్రీమ్ లో కూడా, ఏది ఇది మార్ఫింగ్ లేకుండా ఏఐ అని ఎట్లయితే ఆ ప్రవీణ్ పగడాల విషయం 300 సీసీ కెమెరాల్లో కూడా ఏఐ రూపంలో మార్చేశారంట. దానికి మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హ్యాడ్ కోర్ ఫ్యాన్ అయినటువంటి బెన్ని లింగాలు వీళ్ళందరూ రోడ్లపైకి వచ్చారు. ఈ మేము శాంతి కాముకులు అని చెప్పేవారు కూడా రోడ్లపైకి వచ్చి మేము తలలు నరుకుతాం, అయి నరికేస్తాం అని చెప్పి. ఏఐ టెక్నాలజీ పెరగనైతే పెరిగిండొచ్చు కాక మీరు ఏ విధంగా చేసి చూపిస్తారు, చూపిండదే ఎక్కడి నుంచైనా తీండదే. రా ఫుటేజ్ కేవలం వైసీపీ వాళ్ళు తీసినటువంటి ఫుటేజ్ అది. ఒక పక్క ఒక మనిషి కారు కింద పడిపోయి జగన్మోహన్ రెడ్డి టైర్ కింద ఎట్టయితే గుమ్మడికాయ తొక్కుకొని పోతాయో పెద్ద బండ్లో గుమ్మడికాయల్ని నిమ్మకాయల్ని
ఆ విధంగా గుమ్మడికాయలు తొక్కేసినట్టు ఒక మనిషి కింద పడి స్పృహ లేకుండా చనిపోయినాడు. తనని ఈడ్చుకొని పోతుంది జగన్మోహన్ రెడ్డి గారి కారు. ఆయన కాన్వాయ్ కూడా కాదు, ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి కారే. ఒక సినిమాలో ఉంటుంది, ఏది అందరికీ తెలిసిన సినిమానే, ఫేమస్ సినిమా బాహుబలి. ఆ సినిమాలో ఏముంటుందంటే ఈ కట్టప్ వచ్చి బాహుబలిని చంపేసి ఆడికి పోతాడు రమ్యకృష్ణ గారికి. అప్పుడు ఒకే మాట ఆ డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారికి యాప్ట్గా పనికొస్తుంది. ఆ డైలాగ్ ఏంటంటే, అమ్మా ఈ పాప మన జీవితంలో మనం తీర్చుకోగలమా అంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వర్తిస్తానని నేను చెప్పగలుగుతా. ఆ పాపం జీవితంలో తీరేది కాదు. రాజకీయాలంటే ఇప్పుడు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఎట్టైనా ఉండొచ్చు, ఓట్ల కోసం ఏదైనా చేయొచ్చు, కానీ ఆ పాపం ఇప్పుడల్లా తీరేది కాదు. తప్పు జరిగింది. అనేక మంది ఇప్పుడు మొన్న పుష్ప సినిమా విషయం ఏదైతే ఉన్నదో థియేటర్కి అల్లు అర్జున్ గారు వచ్చారు. ఆ రోజున ఆయనకు తెలుసో తెలియకో, వాస్తవంగా తెలియని కూడా తెలియదు, కానీ పోలీసు వారు ఇచ్చినటువంటి ఆంక్షల్ని, సార్ మీరు బయటికి కనపడకూడదు, లేకుంటే ఇంతమందే రావాలా, ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఇవన్నీ ఒక నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని అధిగమించి అల్లు అర్జున్ గారు పోయినారు. ఉన్న పళ్ళంగా అక్కడ మనిషి ఏదైతే ఒక మహిళ చనిపోయింది, ఆమెతో పాటు వాళ్ళ బిడ్డ కూడా ఇబ్బంది పడితే వాళ్లకు ₹1 కోటి, ఒక్కొక్కరికి ₹1 ఇచ్చారు అల్లు అర్జున్ గారు. ఎందుకంటే తెలిసి తెలియకుండా తప్పు జరిగిపోయిందని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఆ విధంగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు పోకడ. ద రియల్ బాహుబలి నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా నేను ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నా. ఎక్కడైనా ఈయన మూలంగా చిన్నపాటి ఒక మీటింగ్ లేటుగా వచ్చాం కూడా క్షమాపణ చెప్తున్నాను నారా లోకేష్ గారు. అట్లుండాలి. ఒక నాయకుడి లక్ష్యం తప్పును తప్పుగా ఒప్పుకోవాలా. అప్పుడే మీరు అంటారు కదా విశ్వసనీయత, నిజాయితీ అనేది, ఇవి ఈ సమాజంలో పెరుగుతాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ఎప్పుడైతే సీఎం అయినారో అంతకు మునుపు ఏ విధమైన రాజకీయాలు మన రాష్ట్రంలో నడిచాయో, ఈ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇంత యాక్టివ్గా లేనప్పుడు, ఈ కుళ్ళు కుతంత్రాలు లేనప్పుడు, రోసయ్య గారు, లేకుంటే వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు, ఎర్రంనాయుడు గారు ఉద్దండ పిండాలు ఆ రోజున వాళ్ళు ఏ విధంగా అయితే ఆ రోజు అసెంబ్లీలో పోరాడుతూ ఉన్నారో, మంచి భాషతో పొర్రపాటున మాట తూలి తోసినాడు అనే పదానికి దొబ్బినాడు అనే పదంగా వాడినారనుకో, చిన్న పదమే కదా మనకి ఇవాళ, దానికి కూడా మినిట్స్ నుంచి తొలగించండి, క్షమాపణలు ఇవన్నీ చెప్పే సిచ్యువేషను. అటువంటి రాజకీయాలు రావాలా మన భావి తరాల కోసం, మన భావి తరాల్లోని ఆ బిడ్డల యొక్క మంచి జీవితం కోసం. ఈ బూతులు వినడము, ఈ ఫేస్బుక్లు, ఈ కథ, ఈ సోషల్ మీడియా పెరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని యాప్ట్ చేసుకొని ఇట్ట పుష్ప సినిమా డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడంటే నేను ఊహించలా. అంత దిగజారిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా చెప్తా, ఈ మూలంగా నేను ఒకటైతే చెప్తున్నా, సాక్షిలో ప్రధానంగా రాసినటువంటి బ్యానర్ ఐటెంలో ఏవైతే ఉన్నాయో ఒకసారి మీ ముందు చెప్తాను. సాక్షి రాసింది నిజమా అబద్ధం అనేది మీరు దయచేసి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. తప్పుగా నేను ఏదైనా చెప్తే ఖచ్చితంగా నేను మారతాను, నేను మళ్ళీ క్షమాపణ కూడా చెప్తా. మీరు దాదాపు అందరూ చాలా మంది చూసింటారు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద మనిషి చనిపోయిన విషయం. దాన్ని ఏ విధంగా అండి, ఆ విధంగా అంటే ప్రజలే ఉన్న మూర్ఖుల, అమాయకుల. హిట్లర్ గారితో ఒక డైలాగ్ ఉంటుంది, ద లార్జర్ మాసెస్ ఆఫ్ పీపుల్ విల్ మోర్ ఈజీలీ అట్రాక్ట్స్ టు ఏ బిగ్గర్ లై దాంట్లో ఏ స్మాలర్ వన్ అని. కాబట్టి ఆ డైలాగ్లోని అంతరార్థం ఏంటంటే, ఎక్కువ మంది ప్రజలకి ఒక చిన్న అబద్ధం చెప్తే నమ్మరు, అందుకేం చేయాలంటే ఇంత పెద్ద అబద్ధం చెప్పినప్పుడే నమ్ముతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాన్ని స్వయంగా హిట్లర్కి ఆ డైలాగ్ ఇచ్చింది ఎవరంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఏ విధంగా ఉండదో, హిట్లర్ కాలంలో గోబెల్స్ అనే ఒక ప్రచారకర్త ఉండేవాడు. ఆ గోబెల్స్ ఇచ్చినటువంటి ఆ డైలాగ్ని ఆయన ఓన్ చేసుకొని ఆ విధంగానే అందరిపైన అబద్ధాలు రుద్దుతా పోయినాడు. దాన్ని నిజం అన్నట్లు గోబెల్స్ని సాక్షి వారు ప్రేరణగా తీసుకొని వాళ్ళు వండి వారుస్తున్నటువంటి వార్తలు మెయిన్ బ్యానర్లో అండి. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు రాసేటువంటి కవిత్వాల్లో వక్రీకరిస్తూ ఎక్కడ ఈ వీడియో ప్రస్తావన అంటూ లేదు. ఈ 3 రోజులు దాటింది కదా, క్లారిటీగా అక్కడ మనం ఒక్కసారి ఆ వీడియో గురించి మళ్ళీ ప్రస్తావిస్తున్నానంటే ప్రతి ఒక్కరు చూసి అక్కడ అది ఏడుపు వచ్చే విషయం. ఆయన టైర్ కింద ఒక మనిషిని తొక్కించుకోబోతున్నారు. అది తొక్కించిన తర్వాత మనకెందుకు రానాయన ఈ కర్మ, ఆ పోలీసులు గీలీసులు అని చెప్పి ఆయన ఎత్తి పక్కన చెట్లో వేసి పారేశారు. అది జరిగింది అక్కడ విషయం. సరే, కింద మార్పింగ్ చేశారు. ఎదురుగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అది వేరే వీడియో. ఆ వైసీపీ కార్యకర్తలే డ్రైవర్కి చెప్తున్నారు, ఆగండి అని. ఒకరిద్దరే, మిగిలిన వాళ్ళకి అంత సంబంధం ఏం లే. మిగిలిన వాళ్ళు కేవలం జగన్ అన్న, మీరు రాసిన బోర్డులు చూడండి, మమ్మల్ని గుర్తు పెట్టుకోండి, మాకు ఆ పదవులు కావాలా, ఈ పదవులు కావాలా, ఎప్పుడైనా మీరు కానీ ప్రభుత్వంలోకి వస్తే, లేదా నీ కంట్లో నేను పడితే చాలు, లేదంటే మాకు అంతో ఇంత డబ్బులు ఇస్తే మేము సోషల్ మీడియాలో చెలరైపోతాము. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లే విధంగా ఆ బ్యానర్లు ప్రదర్శిస్తూ ఉన్నారు. అక్కడ జరిగింది వాస్తవంగా అది. కానీ అందులో ఉన్నటువంటి 2-3 మంచోళ్ళు ఆ డ్రైవర్తో ఆపుతున్నారు, అయ్యా కింద తొక్కించుకోబోతున్నావు అని. ఈ వీడియోకి ఆ వీడియోకి సంబంధం లేదంటారా? దాంట్లో ఏమన్నా ఏ ఉంటుందా? సరే, వాళ్ళిద్దరిని కూడా ఆపాలనుకునేటువంటి వారు కూడా ఏఈలో కన్నా చిత్రీకరించింటే అసలు మీ వైసీపీ కార్యకర్తలు మీరు ఏం విలువిస్తూ ఉన్నట్లు? అదే స్ట్రైట్గా అక్కడికే వస్తున్నాను. వాళ్ళు రాసినటువంటి ఒక పదం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చుట్టూరు హాజరైన వాళ్ళలో వైసీపీ వారు లేరంట, టీడీపీ అల్లరిమూకలు ఉన్నాయంట. ఇంక చెప్పడం చూడండి, ఇంకే వాళ్ళకి వైసీపీ కార్యకర్తలు విలువే లేదు వాస్తవంగా.
ఏదన్నా ఒక తప్పు జరిగితే దాని పక్కన పైన దోసేయడం వీళ్ళకి ఆనవాయితీ పరిపాటిగా మారిపోయింది. సరే, టైం వేస్ట్ చేయకుండా సీదా సాక్షి రాసినటువంటి ఆ పదాజాలంలోకి దిగుతున్న బ్యానర్ సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ, చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రం. ఆ బొమ్మలు ఏంటంటే చంద్రబాబు గారి ఫోటోని బ్లాక్ అండ్ వైట్లో వేశారు. చంద్రబాబు గారు సీరియస్గా ఉన్నారు, ఆ ఫోటో వేశారు. ఇంకా వైఎస్ జగన్ పర్యటనలో భద్రత ఏర్పాట్లు కుట్రపూరిత నిర్లక్ష్యం, కుట్రపూరితంగా ప్రభుత్వం భద్రతను తగ్గించేసిందని చెప్పి రాశారు. విందాం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా Z+ కేటగిరీ భద్రత ఉన్న ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం అంట. Z+ కేటగిరీ ఎక్కడిది? కేవలం మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ Z+ కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారికి. అదే బాబు గారికి మొత్తం ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి Z+ కేటగిరీ బాబు గారిది. ఈ Z+ కేటగిరీని మీరు ఎక్కడికి పంపించారు తెలుసా? ఎక్కడైనా కనిపించిందా? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి Z+ కేటగిరీ దరిదాపులో లేదు. కేవలం మాకు ఫుటేజ్ కావాలా, జగన్ చుట్టూ జనం, జనంతో జగన్, జనంతో జగన్ మీరు రాసుకున్నటువంటి డైలాగులో ప్రధానమైనది. మీ చుట్టూరు జనం కనిపించాలని చెప్పి ఆ ఫోటోలో వీడియోలో ఆరాటంతో ఈ Z+ కేటగిరీ కూడా దూరంగా పంపించేశారు. అది అక్కడ జరిగింది. అంతెందుకు అని చెప్తాను కదా, విడుదల రజనీ మాజీ మంత్రి 2,20,00,000 రూపాయలు కొట్టేసిన ఆవిడ ఏం చెప్తుంది? ముఖ్యంగా దాంట్లో ఆవిడ చెప్పిన దాంట్లో ఒక లాజిక్, ఒక ధమ్కీ కూడా ఉన్నది. ఆ ధమ్కీ ఎవరికంటే కేవలం వైసీపీ వాళ్ళకి. ఏమని చెప్పిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాకు బాగా క్లోజ్, ఏటు వాళ్ళు వీళ్ళు కాదు, నేను అవ్వబోతున్నాను అని చెప్పి ఆమె మొన్న ధమ్కీ ఇచ్చింది. ఎటువంటిది? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటి నుంచి మొదలైనప్పటి నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే నేను ఉన్నాను అని ఆవిడ చెప్తాందంటే, అంటే గతంలో సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అత్యంత సన్నిహితం అని ఆవిడ చెప్తాంది. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ఆవిడ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ విడుదల రజని. అందులో భాగంగా ఆవిడ చెప్తూ తాడేపల్లి నుంచి ఇక్కడికి వచ్చేలోపు జన సమీకరణ, జగన్ బయటకు వస్తానంటే ఎంతమంది జనం వస్తారో అని చెప్పినారు. అంతెందుకు, అమ్మటి రాంబాబు ఏం చేశాడు మనం చూసాం. ఆల్రెడీ అక్కడ ఒక మనిషి చచ్చిపోయినాడు, మీరు పోతే అంతరాయం జరుగుతుంది, ఆ మనిషిని హాస్పిటల్గా చేర్చడం, అందరూ దారిలో ట్రాఫిక్ అంతా ఇబ్బంది అవుతుంది. సార్ కరెక్ట్గా 10 నిమిషాలు ఉన్నానని చెప్పినారు. ఎక్కువ మంది పోయేదానికి లేదు అవకాశం, పోలీసు ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం. కానీ దాన్ని కూడా సడలించే విధంగా ఒక 10 నిమిషాలు అడిగినారు పోలీసు వారు. ఆ 10 నిమిషాలు కూడా వీళ్ళకి ఓపిక లేదు. చూసాం, ఆయన చెప్తున్నాడు కదా 70 ఏళ్ల వయసులో ఉన్నాను నేనంటే ఏందనుకోండావు అని. అమ్మటి రాంబాబు పోలీసుల పైకి నువ్వెంత అన్నారు. ఏ విధంగా ఆపాలా? జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీకు ఇంపార్టెంట్. ఈ అల్లరిమోకలో లేకుండా జగన్ చుట్టూ ఉండే సైకో సైన్యం జగన్ దగ్గరికి దరి చేరకూడదు. ఈ రోజున వేరే మనిషిని చెప్పినటువంటి వీరు జగన్మోహన్ రెడ్డిని తోపులాట్లో కానీ ఆయన కానీ ఊపిరాడకుండా పోతే ఎవరిది బాధ్యత? రాష్ట్ర ప్రభుత్వం పైనే కదా మీరేసేది. అందుకు సెక్యూరిటీని పెంచి ఈ జన తాకిడిని కొంచెం ఆపుతా ఉండే ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని కూడా వక్రీకరించడం. పోలీసు వారు ప్రవర్తిస్తున్నటువంటి దురుసుగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో. అమ్మటి రాంబాబు అయితే ఆ బ్యారికేడ్లు ఎత్తేయడం, ఆయన పక్కన అయితే ఆయన గంజాయి కింగ్ అయినటువంటి కల్లం హరికృష్ణారెడ్డి మనం చూసాం. ఏ విధంగా ఇది పోలీసు వారికి ఏ స్వేచ్ఛ ఇచ్చినట్టు, పోలీసు వారి మాట ఏం విన్నట్లు. దీనన్నిటి సాక్షి వక్రీకరిస్తూ రాసింది. ఇంకొన్ని వాళ్ళు రాసినటువంటి వార్తలు, ఆయన వాహనంపైకి దండెత్తుతున్న టీడీపీ సాంఘిక శక్తులు మనం చెప్పుకున్నాం. ఇది సింగయ్య మృతి ఉదంతాన్ని వక్రీకరిస్తూ కుతంత్రము, వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందినట్టు ప్రకటన. అన్ని మన వీడియోలన్నీ చూస్తున్నారు. ఇది కూడా అబద్ధం, ఇది కూడా తప్పు, ఇది కూడా ఏ అంటే వాళ్ళకి మించిన మూర్ఖులు ఎవరు ఉండరు. నేను గనా అబద్ధం కానీ నేను గనా తప్పు కానీ చెప్తా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో చెప్పు. దీంట్లో మరీ విడమర్చి చెప్పేది ఏముండదు. ఒక తప్పుని తప్పుగా చెప్తే పాలిటిక్స్ లో ఆ యొక్క నాయకుడికి విలువ ఉంటుంది. అది లేదు ఇక్కడ. ఏదైనా రాయని జగన్ తగ్గినాడంటే అది ఒక నాదస్వరంగా చెప్తున్నారు సాక్షి వారు. ఇంక అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి లైఫ్ టైంలో ఏ పాపాలే చేయనట్టు, అంతెందుకు బాబాయిని రప్ప ఆయన నరకనట్టు ఇవన్నీ చెప్తున్నారు. ఇదే సాక్షి గురించి ఇంకో 2-3 ఎగ్జాంపుల్ చెప్తానండి. నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఈ రోజుకి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలా. వాళ్ళు కనీసం దానికి క్షమాపణ కూడా చెప్పలా. దానిపైన కోర్టు పరిధిలో ఉండదో లేదో మనకైతే తెలియదు. నారా లోకేష్ గారి పైన చిరుతిళ్ళు అనే వార్త రాశారు. నారా లోకేష్ గారి గురించి తెలిసిందే. ఇంకా ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్నారు. ఎప్పుడు పడతాదో ఈయన సాక్షికి మాత్రం దిబిడే వాస్తవంగా. ఇంకొక వార్త సాక్షి దాన్ని ఏమంటారో ఈయన తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఉండ ఒక వార్త. ఏ టీ తాగి అంగడి కాడికి పోయి ఒకరు ఎవరో టీ తాగుతా వార్త చూసేవారు. ఒరే ఒక వృద్ధుడు చచ్చిపోయాడంటారా, ఈ చంద్రబాబు గారు ఏదో పెన్షన్ ఇడు అని చెప్పి టెన్షన్తో చచ్చిపోయాడంట వృద్ధుడు. 80 ఏళ్ళ వృద్ధుడు చంద్రబాబు నెక్స్ట్ నెల పెన్షన్ ఇడేమో అని చచ్చిపోయాడంట. అటువంటి వార్త రాసినంటే సాక్షి నాయన ప్రపంచ చరిత్రలో కూడా ఇటువంటి అబద్ధాలు లక్షల మంది చూస్తారని తెలిసి కూడా ఎవరు రాయలేరు అట్టటి వార్త. సరే, ఇక టీ దాగి అడిపోయినాడు తెలంగాణకి, ఆ బార్డర్లో ఆంధ్రాలో ఉండే బార్డర్ నుంచి అదే రోజు సేమ్ డేట్న వార్త. అక్కడికి పోతే తెలంగాణ వారు నవ్వుకుంటారేమో అని చెప్పి ఉండే వార్త వాస్తవంగా రాశారు. వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల ఆయన పురుగుల మంది దాగి చచ్చిపోయినాడంట. అది జరిగింది. ఈ విధంగా వండి వారుస్తూ ఉంటే వార్తలు అస్సలు ఎవరికి వారు సహజంగా సాక్షి పేపర్ కొనుగోలుని మానేసేయండి. వాస్తవంగా ఇదైతే నేను చెప్పగలుగుతా.
ఎందుకంటే ఈరోజు మీ వరకు వచ్చింది, రేపు మీ బిడ్డల మైండ్లో మనసులు కలుషితపూరితం అయిపోతాయి. ఖచ్చితనం అంటే ఖచ్చితనం. ఇట్స్ ఎ స్లో ఇంజెక్షన్, స్లో పాయిజన్ ఇట్ ఈస్. కాబట్టి సాక్షి పట్ల అప్రమత్తంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.